నిజంగానే ఆంధ్రప్రదేశ్‌కి ఎవరి దిష్టి తగులుతోందో తెలియదు గానీ, వరుసబెట్టి విషాదకర సంఘటనలు వినాల్సి వస్తోంది. తాజాగా ఈరోజు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో మరో ఘోరం జరిగిపోయింది. ఆ పలకల క్వారీ దగ్గర ఒక టిప్పరు అండ్ తెలంగాణలోని జగిత్యాల నుండి కనిగిరి వైపు వెళ్తుందట ఒక బస్సు. హరికృష్ణ ట్రావెల్స్ అని ఒక ప్రైవేట్ బస్సు. ఆ టిప్పర్ ఆ ప్రైవేట్ బస్సు ఢీకొట్టి రెండిట్లోనూ మంటలు చెలరేగాయి. బస్సులో వాళ్ళు 10 మంది బుగ్గిపాలైపోయారట. ఇంకా 20 మందికి తీవ్ర గాయాలంటూ ఉన్నారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరుగుతుందట. 10 మంది అగ్గికి బూడిదైపోయారు. 20 మందికి తీవ్ర గాయాలట. ఆ సంఖ్య ఇంకా మృతుల సంఖ్య పెరగవచ్చు అంటున్నారు. ఎన్ని ఘోరాలు లేచిన దగ్గర నుంచి. ఒకటి మర్చిపోకముందే మరొకటి. మనం చూసాం ఎంతమంది బుగ్గిపాలు అయిపోయారో బస్సు కాలిపోయి కర్నూలు దగ్గర. ఇప్పుడు ఇది మధ్యలో ఒక పాలు కల్తీ, అటువైపు డయేరియా, టపాసుల దుకాణాల్లో పేలుళ్ళని, గుళ్ళల్లో తొక్కిసలాటలని, ఏంది ఒకటా రెండా ఎన్ని ప్రమాదాలు, ఎన్ని విషాదకర వార్తలు. ఈ బస్సులు ఇంత సజీవ దహనాలు. ఎంత పెయిన్ఫుల్ అనిపిస్తాయి ఇవన్నీ వినాలంటే. ఇంకా ఇవి పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది, మృతులు ఎవరు ఏంటి అని. ఏమంటారు, గాయపడ్డ వాళ్ళని, తీవ్రంగా గాయపడ్డారట. ఆసుపత్రులు, చికిత్సలు, ఇంకా అఫీషియల్గా కొన్ని వివరాలు బయటకు వస్తే దీని చుట్టూ ఉన్న, ఈ విషాదం చుట్టూ ఉన్న మరికొన్ని కారణాలు ఏంటో తెలుస్తుంది.